హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు మనం ఎక్కువగా స్పైసెస్, మసాలాలు యూజ్ చేయకుండా చాలా సింపుల్గా టొమాటో రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. అలానే ఇంట్లో ఏవైనా కూరగాయలు లేకుండా ఉన్నప్పుడు కూడా డిన్నర్లోకి కూడా ఒక మంచి ఆప్షన్గా ఉంటుంది. అలానే లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా స్టవ్ పైన కడాయించుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు, అలానే కొద్దిగా పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయ్యాక ఒక 4 టొమాటోస్ తీసుకున్నాను నేను ఇక్కడ. చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వాటితో పాటు పసుపు, ఉప్పు కూడా వేసుకుంటే టొమాటోలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని, టమోటా ముక్కల్ని బాగా కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. దానికోసం మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి టమోటా ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు మనము ఇందులోకి 1 టీ స్పూన్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, అలానే 2 టీ స్పూన్ల దాకా సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. ఈ సాంబార్ పౌడర్ ఇంట్లోనే చేసింది. మీకు లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఈ స్పైసెస్ అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఆయిల్ చక్కగా పైకి తేలింటుంది. ఇప్పుడు మనకి బాగా కుక్ అయిపోయింది. ఈ టైంలో మనము ఆల్రెడీ కుక్ చేసి ఉంచుకున్న రైస్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ లెఫ్ట్ ఓవర్ రైస్ని యూస్ చేస్తున్నాను. మీరు కనుక లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఉదయాన్నే రైస్ వండి బాగా చల్లారాక టొమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. టొమాటో రైస్ అయ్యాక కూడా బాగా చల్లారనిచ్చి మనము లంచ్ బాక్స్లోకి పెట్టుకోవాలి. ఎందుకంటే వేడిగా పెట్టామంటే అది స్టీమ్ వచ్చి ఆఫ్టర్నూన్కి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టొమాటో రైస్ని ఇలానే ప్లెయిన్గా కూడా సర్వ్ చేయొచ్చు, లేదంటే ప్లెయిన్గా రైతాతో కూడా సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీ సన్నీ కిచెన్. Thanks for watching. Thanks for your time.